హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ డబల్ ఎగ్ ఆమ్లెట్ పులుసు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కువగా ఫేమస్ అయిన డబల్ ఎగ్ ఆమ్లెట్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అదే డబల్ ఎగ్ ఆమ్లెట్తో సింపుల్గా టేస్టీగా చిక్కటి గ్రేవీతో కమ్మటి మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రీసెంట్గా అప్లోడ్ చేసిన డబల్ ఎగ్ ఆమ్లెట్ ఫుల్ వీడియో మీరు కనుక చూడనట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. వీడియో చూసిన తర్వాత డబల్ ఎగ్ ఆమ్లెట్తో సింపుల్గా టేస్టీగా ఇలా ఆమ్లెట్ పులుసును ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా మీకు నచ్చిన క్వాంటిటీలో ఎగ్స్ను తీసుకొని ఇలా ఆమ్లెట్స్ను ప్రిపేర్ చేసి తీసుకోండి. తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, మసాలాలను యాడ్ చేయండి. మసాలాలు అంటే 2 బగారా ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి, 4 లవంగ. మసాలాలు వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 4 నుంచి 5 టమాటాల తరుగును వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసి పోపు కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. టమాటా ముక్కలన్నీ చక్కగా ఉడికి కాస్త మెత్తపడిన తర్వాత పోపుని మరొకసారి బాగా కలపండి. టమాటా ముక్కలు పోపు చక్కగా కలిసిన తర్వాత మీ రుచికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసి టమాటా ముక్కలు, కారం, మసాలాలు చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. కారం చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే 1 కప్పు వరకు పెరుగును వేసుకొని పెరుగు, టమాటాల మిశ్రమం కలిసేలా బాగా కలుపుకోండి. మీకు పెరుగు గనక నచ్చినట్టయితే ఇదే ప్లేస్లో పావు కప్పు వరకు కాజు పేస్టును వేసుకొని కూడా టమాటా మిశ్రమం కలిసేలా కలుపుకోవచ్చు. పెరుగంతా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కర్రీలో కలిసిన తర్వాత మళ్ళీ బౌల్పై మూతను పెట్టి 5 నిమిషాల వరకు అంటే కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి. కర్రీ, పెరుగు చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు వాటర్ని మసలనివ్వండి. గ్రేవీ చక్కగా మసిలి కాస్త చిక్కపడిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న డబల్ ఎగ్ ఆమ్లెట్స్ను ఒక్కొక్కటిగా కర్రీలోకి వేసుకొని కాస్త గ్రేవీని ఎగ్ ఆమ్లెట్ పైగా వేసుకొని బౌల్పై మూతను పెట్టి గ్రేవీ ఆమ్లెట్స్కి చక్కగా పట్టేలా మరొక 2 నిమిషాలు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. 2 నిమిషాలు చక్కగా ఉడికి ఆమ్లెట్లు కాస్త జ్యూసీగా రెడీ అయిన తర్వాత బౌల్పై మూతను తీసి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డబల్ ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీ. ఇలా రెడీ అయిన ఆమ్లెట్ పులుసును వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే
చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా డబల్ ఎగ్ ఆమ్లెట్ పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కనుక ఆమ్లెట్ పులుసును రెడీ చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.